బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి యశోదలో వెంటిలేటర్ మీద ఉన్న సుదర్శన రెడ్డి అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుదర్శన రెడ్డి మృతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆయన్ను చివరి చూపు చూసేందుకు తరలి వస్తున్నారు. పెద్ది మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది చురుకైన పాత్ర పోషించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా ఆయనకు పేరుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి కూడా యశోదలో వెంటిలేటర్ మీద ఆయన సుదర్శన రెడ్డి ఉన్నారు. నిన్న అర్ధరాత్రి 12:51 ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కూడా డాక్టర్లు తెలిపారు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మూర్తి గారు. గత 6 రోజులుగా కూడా వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఉన్న ఆయన నిన్న అర్ధరాత్రి నుంచి చనిపోయినట్టుగా కూడా డాక్టర్లు ధృవీకరించారు. ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్ది చాలా చురుకైన పాత్ర పోషించారంటూ కూడా మొత్తంగా బీఆర్ఎస్ కేడర్లో ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి స్మరించుకుంటున్నారు. సో ఏం చెప్తారు? ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన మొత్తంగా ఆయన కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. బట్ 6 రోజులుగా కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నారు. డెఫినెట్గా మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వస్తారు అనుకున్నారు. బట్ ఇవాళ అటువంటి లేని సిచ్యువేషన్ ఉంది. విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అసలు మా పార్టీకి తీరని నష్టం. అదే విధంగా మా వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా తీరని నష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉద్యమం నుంచి మమ్మల్ని ఎంత ప్రోత్సహించిండు, ఎంత ధైర్యం చెప్పిండు, ఈ కొట్లాట ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా తెలంగాణ సాధించాలన్న అంశంలో గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా చెప్తే దానికి ఏదైతే అనుగుణంగా పనిచేసిన సందర్భాలు ఎన్నో చూసాము. ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినా కూడా సబ్జెక్ట్ మీదనే ఏ విధంగా మనం తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం, ఏ విధంగా మనం ముందుకు పోదాం, ఏ విధంగా పార్టీని బలోపేతం చేద్దాం, ఏ విధంగా ప్రతిపక్షాల కుట్రలను ఎదుర్కొందాం అన్న అంశం మీదనే చాలా సందర్భాల్లో ఆయన చర్చలు జరిగేది మా మధ్యలో. అదే విధంగా మొన్న కూడా గోదావరికి సంబంధించి అయితే కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేయకుండా అదే విధంగా అయితే సమ్మక్క సాగర్ దగ్గర కూడా నీళ్లు వదిలిపెడుతున్న క్రమాన్ని కూడా చూసి చాలా బాధపడేవాడు. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది తెలంగాణలో. అసలు తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయం అంతా ఇంత కాదని చాలా సార్లు వాపోయేవాడు. చాలా సార్లు మేము పార్టీ ఆఫీస్ లో కానీ తన స్వగృహంలో కానీ కలిసినప్పుడల్లా ఇదే చర్చించేది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన వ్యక్తి, అదే విధంగా ఇంత విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మళ్ళీ మా వరంగల్ ఉమ్మడి జిల్లాకు దొరకడం చాలా కష్టం. అదే విధంగా మా పార్టీ కూడా తీరం నష్టం అండి. ముఖ్యంగా అంటే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు మేము అంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అంటే తెలంగాణ ఉద్యమం గురించి స్వరాష్ట్రం అంటే జరిగినాకనే కూడా పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు రామ్మూర్తి గారు. అంటే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకసారి కలిసినాక కూడా మళ్ళీ గుర్తు పెట్టుకొని అంతే ఆప్యాయంగా కూడా ఆయన పలకరించేవారంటూ కూడా మీ బీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాకు ఫోన్లో కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన 6 అడుగుల ఆజానుభావుడు అండి. నిజంగా చూస్తే ఆయన కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి మనిషిని చూస్తే గర్వం కథ తారకాన అని కొంత దూరంగా ఉండే వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. కానీ వాస్తవంగా దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళు, అతనితో అనుబంధం ఉన్న వాళ్ళు అసలు ఆయన చిన్నపిల్లల మెంటాలిటీ అండి. వాస్తవంగా చెప్పాలంటే తనకు అన్ని విషయాలు, ఎందుకంటే ప్రజల పరిస్థితి గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి అతి సామాన్య నుంచి పెద్దవారి వరకు ఉండే సమస్యల గురించి అసలు ఎవరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, పార్టీలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, అదే విధంగా బయట ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అంశంలో పార్టీకి ఎప్పటికప్పుడు చేరవేసే ఒక మంచి వారధిలాగా ఉండేది. ఇప్పుడు మా పార్టీలో ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక పెద్దన్న ఉండడం ధైర్యం ఉండేదండి. ఆ ధైర్యం వాస్తవంగా మా పార్టీ ఇక్కడ ఉమ్మడి జిల్లా సంబంధించిన శ్రేణులు కోల్పోయినట్టుగా చెప్తున్నానండి. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. ఇప్పుడు అసలు అలాంటి వ్యక్తిని కోల్పోవడమే అసలు ఈ విధంగా జరగడం అన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడం అన్నది కూడా నాకు తెలిసి బాగా ప్రెషర్కి లోనైనట్టున్నారు. ఎందుకంటే
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానీ అదే విధంగా తన పైన చేస్తున్న కుట్రల విషయంలో కూడా నిన్నటికి నిన్న మా ప్రెస్ మీట్ లో మా పార్టీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. సరే ఇవన్నీ మనం ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకునే పరిస్థితి కాదు. ఒక ఉద్యమ శిఖరాన్ని కోల్పోయిన బాధలో మేము ఉన్నాము. చాలా నిజంగా చెప్తున్నాం అండి, చాలా బాధాకరమైన సందర్భము. ఇలాంటి రోజు వస్తుందని కూడా మేము ఉంచలేదండి. ఎస్, అంటే మరి కాసేపట్లో కూడా నర్సంపేటకు కూడా ఆయన పార్థివ దేహాన్ని కూడా తరలిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎట్లా అండి, ఆయన అంతిమయాత్రకు అందరూ కూడా వెళుతున్నారా? ఎట్లా అక్కడ జరుగుతున్నాయండి? అందరు పార్టీ శ్రేణులు అందరు వెళ్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇప్పుడు హన్మకొండ అమరవీర స్థూపం దగ్గర నివాళులర్పించిన తర్వాత తన స్వగ్రామం నల్లబెల్లికి తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడికి తన అభిమానులు అదేవిధంగా పార్టీ శ్రేణులు అందరూ తరలి వస్తున్నారు. అతను చేసిన సేవలను అందరూ స్మరించుకుంటున్నారు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నను కడసారిగా చూసి, ఎందుకంటే ఇక ఆ వ్యక్తి అలాంటి మహానుభావుడు మళ్ళీ కనబడడు కాబట్టి అందరూ వస్తున్నారండి. ఇది అసలు ఎలా మాట్లాడాలో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అలాంటి పరిస్థితి. రైట్ అండి రామూర్తి గారు, థ్యాంక్ యూ.